సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు టుడే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ వచ్చేసి మనకు బిఐఎస్కి సంబంధించి మనకు మరో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో బ్యూరో ఇండియన్ స్టాండర్డ్లో మనకు కంప్లీట్గా బంపర్ వేరియస్ వేకెన్సీస్ ఉన్నాయి. సో అందులో మనకు పోస్టుల వైజ్గా చూసుకున్నట్లయితే కంప్లీట్గా జూనియర్ అసిస్టెంట్, అలాగే సీనియర్ స్టెనోగ్రాఫర్, అలాగే జూనియర్ ట్రాన్స్లేటర్, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్, అలాగే ఇంకా చాలా పోస్టులకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఫుల్ డీటెయిల్స్ కంప్లీట్గా మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవడానికి డేట్ అయితే ఇంకా మనకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఆ డేట్ ఎంతవరకు ఎక్స్టెండ్ చేశారు, సో ఏ డేట్ వరకు మనకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది, సో మనం ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్, ఏజ్ లిమిటేషన్, అలాగే కంప్లీట్గా క్రైటీరియాకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మనము స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చే లైక్ చేసి కమెంట్ సెక్షన్లో నైస్ వీడియోని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సంబంధించి కంప్లీట్గా రిక్రూట్మెంట్ జారీ చేయడం జరిగింది. సో లాస్ట్ డే టు అప్లై ఎక్స్టెండ్ ఫర్ 171 వేకెన్సీస్. సో కంప్లీట్గా మనకి ఇందులో 171 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్లీట్గా ఇందులో పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ సెక్రటరియట్ అసిస్టెంట్, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్, అలాగే అదర్ పోస్టులు చాలా పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ గ్రూప్ ఏ, అలాగే బి, అలాగే సికి సంబంధించిన గ్రూప్ ఏబిసికి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి కంప్లీట్గా మనకు. ఇక్కడ మనం డేట్ ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూడండి మనకు 26 వరకు లాస్ట్ డేట్ ఉండే. సో ఇప్పుడు చూడండి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అక్టోబర్ 9, 2020 వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఈ బిఐఎస్కి సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నమాట. మనకు నెక్స్ట్ మంత్ అక్టోబర్ వరకు 9 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన క్రైటీరియా, ఎలిజిబిలిటీ, అలాగే వేకెన్సీ డీటెయిల్స్, అలాగే ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్తో పాటు బిఐఎస్కు సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో కంప్లీట్గా ఇక్కడ సందీప్ మీనా అయినటువంటి డైరెక్టర్ అయినటువంటి ఇక్కడ నుంచి కంప్లీట్గా మనకి ఇక్కడ లేటెస్ట్గా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో ఈ బిఐఎస్కు సంబంధించిన డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇక్కడ కంప్లీట్గా చూసుకోవచ్చు మనకి ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు మీరు. అలాగే దీనికి సంబంధించిన హైలైట్స్, సో మనకు ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో ఏ కేటగిరీకి సంబంధించి ఉన్నాయి కంప్లీట్గా ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సంబంధించి మనకు పోస్ట్ నేమ్స్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అలాగే పర్సనల్ అసిస్టెంట్, అలాగే జూనియర్ ట్రాన్స్లేటర్, అలాగే లైబ్రరీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, అలాగే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ సంబంధించిన 171 వేకెన్సీస్ ఉన్నాయి. స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 5th సెప్టెంబర్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. బట్ మనకు క్లోజింగ్ డేట్ 26th వరకే ఉండే. సో ఇక్కడ కంప్లీట్గా మనకు 9th అక్టోబర్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అలాగే కేటగిరీ ఇక్కడ కంప్లీట్గా చూసుకోవచ్చు మీరు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఆన్లైన్లో రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది, అలాగే స్కిల్ టెస్ట్ ఉంటుంది అన్నమాట. సో అలాగే ఇది మనం టోటల్గా మనం ఆన్లైన్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్, ఇక్కడ అప్లై ఆన్లైన్ లింక్ ఉంది కదా. సో ఇక్కడ మీరు ట్యాప్ చేస్తే అప్లై మీరు ఎలా చేసుకోవాలో అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ విధంగా ట్యాప్ చేసినట్లయితే కంప్లీట్గా మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ నుంచి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్ న్యూ క్యాండిడేట్. సో ఒకవేళ కొత్త వాళ్ళు అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ రిజిస్టర్ అయిన వాళ్ళు ఇక్కడ లాగిన్ ఆల్రెడీ రిజిస్టర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మరి ఇక్కడ నుంచి మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ నుంచి మీరు లాగిన్ అనేది అవ్వచ్చు అనమాట. సో అలాగే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనం ఇక్కడ బ్యాక్ వచ్చేసి తెలుసుకుందాం. అలాగే చూడండి కంప్లీట్గా ఇక్కడ బ్యాక్ వచ్చేస్తే మనము సో ఫ్రెండ్స్ చూడండి దీనికి సంబంధించిన డీటెయిల్స్. సో గ్రూప్ ఏబీసీకి సంబంధించిన పోస్టులో కేటగిరీ వైజ్గా ఇక్కడ ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ సంబంధించి 2 పోస్టులు, అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ సంబంధించి 1 పోస్ట్, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ లైబ్రరీకి సంబంధించి 1 పోస్ట్. ఇది గ్రూప్ ఏకి సంబంధించి. గ్రూప్ బికి సంబంధించి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 17 పోస్టులు, పర్సనల్ అసిస్టెంట్ 16 పోస్టులు, జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీకి సంబంధించి 1 పోస్ట్ ఉంది. గ్రూప్ సికి సంబంధించి లైబ్రరీ అసిస్టెంట్ 1 పోస్ట్ ఉంది, స్టెనోగ్రాఫర్ 17 పోస్టులు ఉన్నాయి, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 79 వేకెన్సీస్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్ 36 వేకెన్సీ. కంప్లీట్గా మనకు 171 వేకెన్సీస్ ఉన్నాయి కంప్లీట్గా. అలాగే దీనికి సంబంధించిన మనకు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది, www.bis.gov.in అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ బిఐఎస్ రిక్రూట్మెంట్ 2020 నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన ట్యాప్ చేసి మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ కంప్లీట్గా సో మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఇంతకుముందు మనం చెప్పినట్లుగా
ఇక్కడ డేట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ సో కంప్లీట్గా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో డిగ్రీ ఇన్ లా ఇక్కడ చూడండి, డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీకి సంబంధించి మీకు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే ఇక్కడ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్ సో కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఒకసారి మీరు కంప్లీట్గా రీడ్ చేయండి. నేను ప్రతి దాని గురించి మనం చెప్పుకుంటా పోతే వీడియో చాలా లెంగ్తీగా అయిపోతుంది. సో మీరు కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా ఫుల్ డీటెయిల్స్ మీరు ఒకసారి రీడ్ చేసిన తర్వాత మీరు ఎలిజిబుల్లా కాదా అని తెలుసుకున్న తర్వాత అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో చాలా వండర్ఫుల్ అప్లికేషన్ ఇది. సో ఇలాంటి అవకాశం మీకు మళ్ళీ రాదు. సో ఏపీటీఎస్ సంబంధించిన మేల్ ఫీమేల్ విద్యార్థులు వెంటనే జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ కంప్లీట్గా ఏజ్ లిమిటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో 35 years అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్కి సంబంధించి 35 years కేటగిరీ వైజ్గా కంప్లీట్గా మీరు చూసుకోవచ్చు, మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ శాలరీకి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అప్లికేషన్ ఫీజు కనుక మనం చూసినట్లయితే కంప్లీట్గా అసిస్టెంట్ డైరెక్టర్ సంబంధించి 800 రూపీస్, ఫర్ ద రిమైనింగ్ ఆల్ పోస్టులకు 500 ఉంది ఇక్కడ కంప్లీట్గా అప్లికేషన్ ఫీజ్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఉమెన్ వాళ్ళకు ఎలాంటి ఫీజు అనేది లేదనమాట. అలాగే కంప్లీట్గా దీనికి సంబంధించి ఇక్కడ శాలరీ మనం కంప్లీట్గా చూసుకున్నట్లయితే ఇక్కడ బంపర్ వేరియస్ సో మనకు వండర్ఫుల్ శాలరీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, లాస్ట్లో మనకి ఇక్కడ శాలరీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అసిస్టెంట్ డైరెక్టర్ సంబంధించి 56,100 రూపీస్ నుంచి స్టార్టింగ్ శాలరీ నుంచి 1,77,500 రూపీస్ వరకు శాలరీ ఉంటుంది. పర్సనల్ అసిస్టెంట్ సంబంధించి 35,400, లైబ్రరీ అసిస్టెంట్ సంబంధించి 29,200, స్టెనోగ్రాఫర్ 25,500. ఈ విధంగా కంప్లీట్గా కేటగిరీ వైజ్గా పోస్టుల వైజ్గా శాలరీ. అలాగే మీకు ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ సంబంధించిన జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 50 మార్క్స్ 50 క్వశ్చన్స్. ఈ విధంగా కంప్లీట్గా మీకు ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది. 200 మార్క్స్ ఉంటాయి, కంప్లీట్గా మీకు 200 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో మనకు ఇక్కడ టైమింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు చదువుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.